ఇదిగో స్కిప్ చేయకు. ఆఫీస్ అయిపోయాక ఎప్పుడు మీ పీజీకి వెళ్తావుగా, ఇవాళ మా పీజీకి రా, ఒకసారి చూడు, మా ఆతిథ్యం స్వీకరించు, ఎలా ఉంటుందో మా పీజీ చూడు. అరే డోర్ ఓపెన్ చేసి పెట్టాడు నీకోసం, డోర్ తీసి మరి నేను నిన్ను లోపల తీసుకెళ్తా. చూసావా, ఆహా సూపర్ ఉంది కదా. ఏంది దరిద్రంగా ఉంది, అస్సలు నీట్గా లేదు, ఏమనుకోవద్దు. నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయాల. ఖచ్చితంగా కొంచెం టైం మొత్తం సెట్ చేసి పెట్టేస్తా, నీట్గా చేసి పెడతాను నీకోసం, ఓకే. అందుకంటే ముందు నీకు ఈ రూమ్లో చిన్న చిన్న గెస్ట్ని పరిచయం చేయాలి. ఇదిగో చిట్టి చిట్టి చీమలు, ఎప్పుడైనా చెప్పులు వేసుకున్నప్పుడు దులుపుని వేసుకోండి, లోపల ఉంటాయి కనుక అవి. ఓకే, క్లీన్ చేసి కనిపిస్తా. చూసావా బాగానే ఉంది కదా నీట్గా. ఆ చివరి బెడ్ అయితే నాది కాదు, నువ్వు కూర్చోడానికే నీట్గా సర్ది పెట్టాను. ఈ మధ్యలో బెడ్ నాది, ఎందుకంటే ఫ్యాన్ కింద ఉంటుంది కాబట్టి నేను మధ్యలో బెడ్ తీసుకున్నాను. ఒకసారి చూస్తే ఫ్యాన్ కిందే ఉంటుంది, అందుకే నేను మధ్యలో బెడ్ తీసుకున్నాను. చివరి బెడ్ ఎందుకు నేను ప్రిఫర్ చేయనంటే వెంటిలేషన్ బాగానే ఉంటుంది, కానీ డే టైంలో ఎండ ఎక్కువ వస్తుంటుంది, పడుకోలేము. అందుకని ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి, నీ దగ్గర ల్యాప్టాప్ పర్స్ ఇవన్నీ ఒక చోట పెట్టుకుని వెళ్ళాలి, ఎక్కడ పెట్టుకుని వెళ్తావు? అందుకే మనకి బీరువాలు ఇస్తాడు. ఇందులో లాస్ట్ బీరువా నాది, దీనికి కీ కూడా ఇస్తాడు, మనం లాక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు మెయిన్ది చూపిదా, అదే వాష్రూమ్. అవి నీట్గా ఉండాలి కదా, అవి లేకపోతే మనం అసలు ఆ రూమ్లోకే ఎంటర్ అవ్వం. ఇక్కడ మా పీజీలో వాష్రూమ్స్ అన్ని నీట్గానే ఉంటాయి, వీక్లీ వన్స్ బాగానే క్లీన్ చేస్తారు, సో ఇబ్బంది లేదు. ఈ పీజీలో ఇంకొక ఫెసిలిటీ ఉంది, అదేంటంటే ఏసీ ఉన్న పీజీ కాస్ట్ ఎంత, ఇది ఎక్కడ ఉంది కావాలనుకుంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయి, ఖచ్చితంగా నేను నీకు రిప్లై ఇస్తాను. చాలా పీజీలో ఉండేదే ఈ పీజీలో కూడా ఉంది, ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ హోల్డర్. మనం రాత్రంతా డే అంతా ఫోన్ చూసి సినిమాలు చూస్తూ ఉంటాం, ఛార్జింగ్ అయిపోతుంటుంది, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళి పెట్టుకోవాలంటే చిరాకు, అందుకే డైరెక్ట్ ఇక్కడే ఇచ్చేస్తాను. ఓకే బాబాయ్, ఇంకో వీడియోలో నేను ఇంకో చోటుకి తీసుకెళ్తా. సబ్స్క్రైబ్ కొట్టు బాబాయ్.